హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ ఇప్పటికే మీరు చూశారు, థంబ్నెయిల్ అనేది అమ్మాయిలు మీకోసమే ఐఐటీల్లో అమ్మాయిలు జాయిన్ అవ్వటం కోసం ఎంత ర్యాంకు రావాలి, ఏ కాలేజీల్లో ఐఐటీల్లో ఏ బ్రాంచ్లో, బాంబేలో, మద్రాస్లో, కాన్పూర్లో, ఖరగ్పూర్లో, హైదరాబాద్లో మనకి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నా. ప్రతి ఒక్క జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్ కానీ రాయబోతున్న ప్రతి ఒక్క గర్ల్ స్టూడెంట్ చూడాల్సినటువంటి వీడియో. ఎందుకు పేరెంట్స్ కూడా తెలుసుకుంటే ఇంత తక్కువ ర్యాంక్కే అమ్మాయిలకు ఐఐటీలో సీట్లు వస్తున్నాయి అన్న విషయం తెలుసుకుంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశం. లాస్ట్ 5-6 ఇయర్స్ డేటాతోటి ఈ వీడియో చేస్తున్నాను నేను. సో కాబట్టి తప్పనిసరిగా గర్ల్ స్టూడెంట్స్ అందరూ చూడండి. ఇందులో బాయ్స్ ఫీల్ అవడానికి ఏమీ లేదు. బాయ్స్ కేటగిరీకి ఫీమేల్ కేటగిరీకి సంబంధం లేదు. సూపర్ న్యూమరీ అనేది ఐఐటీల్లోనూ ఎన్ఐటీల్లోనూ గవర్నమెంట్ అనేది 20% సీట్స్ ఎక్స్ట్రాగా ఇంప్లిమెంటేషన్ చేసింది. సూపర్ న్యూమరీ అంటే ఇంతకుముందు 100 సీట్స్ ఉంటాయి. ఈ 100 సీట్స్లో అమ్మాయిలకు కూడా కొంత పార్టిసిపేషన్ ఉంటుంది. అమ్మాయిలకు మంచి ర్యాంక్ వస్తే వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎక్స్ట్రాగా 20 సీట్స్ కేవలం గర్ల్స్ కోసమే పెంచడం అయితే జరిగింది. ఆ 20 సీట్స్ ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. దానివల్ల పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా అమ్మాయిలు ఐఐటి వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. చాలామంది ఆడపిల్లలు మెయిన్స్ వరకే ఆగిపోవటం, అడ్వాన్స్కి అప్లై చేయలేకపోవటం, అప్లై చేసిన 2 ఎగ్జామ్స్ రాయలేకపోవటం, రకరకాల భయం అవ్వచ్చు, లేకపోతే మమ్మల్ని పేరెంట్స్ పంపించలేకపోవటం వచ్చు, రకరకాల కారణాల చేత ఆడపిల్లల స్ట్రెంగ్త్ అనేది ఐఐటీలో తగ్గిపోతూ ఉంది. కానీ గత 5-6 ఇయర్స్ నుంచి చూస్తే ట్రెండ్ క్రమంగా మారుతుంది. ఎప్పుడైతే సూపర్ న్యూమరీ అనేది పెట్టారో క్రమంగా గర్ల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఐఐటీస్లో పెరుగుతూ ఉంది. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఒక కుటుంబం చదువుకుంటుంది అంటారు చూసారా, అట్లా అందుకోసమని ఆడపిల్లలు కనుక ఐఐటీల్లో చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగితే అందరూ ఒకటే, వాళ్ళకి చదువుకునేటువంటి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది అని చెప్పటమే నాకు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. పేరెంట్స్ కూడా పర్టికులర్గా ఈ వీడియో చూసి మీ అమ్మాయిని వీలంతవరకు ఎంకరేజ్ చేస్తారని నా ఉద్దేశం. స్టాటిస్టికల్గా మీతో నేనైతే డిస్కస్ చేస్తాను. 2024 లేటెస్ట్గా ఏం జరిగింది అంటే, మొత్తం ఐఐటీల్లో మనకి 17,695 సీట్లు ఉంటే 17,695 సీట్స్ ఉంటే సూపర్ న్యూమరీ కింద మనకి దాదాపుగా 3,566 సీట్లు ఉన్నాయి. ఇది ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ కోసం మాత్రమే, అమ్మాయిల కోసం మాత్రమే 3,566 సీట్స్ అయితే ఉన్నాయి. అయితే ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది, డిఫరెన్స్ ఏంటో కూడా మీతో డిస్కస్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే తప్పనిసరిగా చూడండి. సో ఈ 3,566 సీట్లలో కేవలం ఈ సంవత్సరం ఫిలప్ అయిపోయినవి 3,495 ఫిలప్ అయినాయి. అంటే ఇంకా 71 సీట్స్ మిగిలిపోయినాయి. రకరకాల కారణాలు, నాకు ఈ బ్రాంచ్ వద్దనో, లేకపోతే ఆ బ్రాంచ్ తీసుకుంటే ఫ్యూచర్ ఉండదనో, రకరకాల కారణాల చేత గర్ల్స్ అక్కడికి వెళ్ళలేకపోవటమో, లేకపోతే పేరెంట్స్ పంపించలేకపోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఒక్క సీటు కూడా సూపర్ న్యూమరీలో మిగలకూడదనే ఉద్దేశం నాది కూడా. సో ఇక్కడ చూడండి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే, అడ్వాన్స్ ఎగ్జామ్లో 7,964 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయితే అంటే దాదాపుగా ప్రతి 2 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్లో ఐఐటీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఐఐటీలో క్వాలిఫై అయిన అమ్మాయిలు 7,964 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అయితే ఎంతమంది రాశారని మీకు డౌట్ అవ్వచ్చు, అది కూడా చెప్తాను నేను. సో మీరు కనుక ఈ వీడియో చూస్తే ఇక్కడ డేటా చూడండి. బాయ్స్లో మొత్తం మనకి అందరికీ తెలిసిందే 2,50,000 మందిని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో గర్ల్స్ 2024లో 42,947 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. చాలామంది అసలు రిజిస్టరే చేయలేదు. బాయ్స్ గర్ల్స్ కలిపి 2,50,000 అయితే అసలు మొత్తం రిజిస్టర్ చేసుకుందే 1,86,000. అంటే దాదాపుగా 60,000 మంది పైగా స్టూడెంట్స్ రకరకాల కారణం, అందులో మేజర్ కారణం నాకు ఐఐటి రాదులే అనే భయం ఫ్యాక్టర్ తోటి చాలామంది ఐఐటి అడ్వాన్స్కి అప్లై చేయలేదు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, బాయ్స్ ఫీజు 2,500 అయితే గర్ల్స్కి 1,250 కడితే చాలు ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ కోసం. అప్లికేషన్ కాస్ట్ అంటే గర్ల్స్ని ఎంకరేజ్ చేయటం కోసం గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్లో ఇది ఒక ప్రధానమైన డెసిషన్. సో గర్ల్స్ చూడండి, 42,947 మంది అప్లై చేసుకుంటే కేవలం ఎగ్జామ్కి అటెండ్ అయింది 41,000. అంటే నియర్లీ దాదాపుగా 1,900 స్టూడెంట్స్, అంటే దగ్గర 2,000 మంది స్టూడెంట్స్ అప్లై చేసి కూడా 2 పేపర్స్ రాయలేదు. మనకు రాదులేని, మీరు ఎప్పుడైతే రాదు అనుకొని వెనక్కి వెళ్ళిపోతారో, వెనక్కి ఉన్నవాడు అక్కడ నుంచున్నవాడు ముందుకు వెళ్ళిపోచ్చేస్తాడు. మనం బయటకు వచ్చేసాం, లైన్లో 10 మంది నుంచున్నారు, 2 వెనక్కి వెళ్ళిపోయారంటే ఆ 8 మెంబర్స్ మిగులుతారో వాళ్ళలో వచ్చిన వాడికే మనకు సీట్ వస్తుంది. సో ఎప్పుడు కూడా బిఫోర్ మీరు ఎప్పుడైనా క్విట్ అయ్యే ముందు ట్రై చేయటం అనేది మర్చిపోకూడదు. సో ఇక్కడ చూడండి, ఈ 41,000 మందిలో క్వాలిఫై అయిన వాళ్ళు దగ్గరగా 8,000 మంది క్వాలిఫై అయ్యారు.
7,960 మంది క్వాలిఫై అయితే సీట్లు చూడండి 3,495 మందికి సీట్స్ వచ్చేసినాయి. ఇక్కడ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, అమ్మాయిలు కూడా చూడండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ బాయ్స్లో 355 అవుట్ ఆఫ్ 360 మార్క్స్కి 355 వస్తే గర్ల్స్కి 360కి 332 వచ్చింది. ఆల్ ఇండియా 7th ర్యాంక్. టాప్ 10లో ఒక అమ్మాయి కూడా ఉంది, 7th ర్యాంక్. ఇది ఒక చాలా గొప్ప విషయం. కొన్ని సంవత్సరాల డేటా చూస్తే టాప్ 10లో ఒక అమ్మాయి ఉండటం కూడా చాలా గొప్ప విషయం. అది కూడా ఆల్ ఇండియా 7th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో 332 మార్క్స్ రావడం అనేది చాలా చాలా మంచి విషయం. ఇక్కడ చూడండి, 2020లో 3,197 మందే జాయిన్ అయ్యారు. 2021లో 3,200. ప్రతి సంవత్సరం 100 పెరుగుతూ ఉన్నారు. ఈ సంవత్సరంకి వచ్చేసరికి 3,495 మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా 71 సీట్స్ మిగిలిపోయినాయి. అయితే మీకు ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను మీకు. చూడండి, బాయ్స్లో 22,000 లాస్ట్ ర్యాంక్ ఐఐటిలో ఉన్న సీట్లు 17,000. మీ అందరికీ చెప్పాను ఇందాక. 17,000 అయినా 22,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు ఎలా కుదురుతుంది అంటే, మధ్యలో కొంతమంది మాకు ఈ బ్రాంచ్ వద్దునో అప్లై చేసుకోకపోయి ఉండొచ్చు. లాస్ట్ ర్యాంక్ బాయ్స్లో జాయిన్ అయిన లాస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ నేను మాట్లాడితే 22,390 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఐఐటిలో లాస్ట్ ర్యాంక్ వచ్చింది. అదే గర్ల్స్లో చూడండి, 25,824 ర్యాంక్ వచ్చిన ఆ అమ్మాయి ఐఐటిలో జాయిన్ అవ్వటం అయితే జరిగింది. ఐఐటీల మీద నమ్మకం ఉంచి జాయిన్ అవ్వాలి. ఐఐటీలు అంటే ఇండియాలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో 25,000 ర్యాంక్ వరకు మీకు సీట్ అయితే రావడానికి అవకాశం ఉంది. అదే మీరు ఏ కేటగిరీ చూసినా మీ యొక్క కేటగిరీ సంబంధించి, ఇప్పుడు సపోజ్ ఎస్సీ కేటగిరీ ఉంది, బాయ్స్లో 4,321 ర్యాంక్ వస్తే ఎస్సీ కేటగిరీలో అక్కడతో లాస్ట్ ర్యాంక్ అనమాట. అదే గర్ల్స్లో చూడండి, 4,991 వరకు సీట్ వచ్చింది. మీకు ఇంకా ఫైనల్గా ఒక అద్భుతమైన విషయం చెప్తాను, మీ అందరూ చూడండి. ఇది 2024 డేటా చూడండి. ఐఐటి బాంబే, ఎంతోమంది స్టూడెంట్స్ ఇష్టపడేటువంటి ఐఐటి బాంబేలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టాప్ ర్యాంకర్ నుంచి 68th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ వరకు బాయ్స్కి సీట్ ఆగిపోయింది. అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నుంచి 68th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ వరకు ఐఐటి బాంబేలోనే జాయిన్ అయ్యారు. బాయ్స్కి అక్కడితో ఆగిపోయింది. అదే గర్ల్స్లో అయితే 7th ర్యాంక్ నుంచి 421 ర్యాంక్ వచ్చినా కూడా ఐఐటి బాంబేలో అందరూ ఇష్టపడే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావటం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, గర్ల్స్కి చూడండి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో. బాయ్స్కి 68th ర్యాంక్ వస్తే ఆగిపోయింది సీట్, అంతకన్నా ఛాన్స్ లేదు. బట్ వేరాజ్ గర్ల్స్లో 7 times 420 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. అది సూపర్ న్యూమర్. అది సపరేట్గా కొన్ని సీట్స్ పెంచడం. అలాగే మీకు ఐఐటి ఢిల్లీ చూడండి, జెండర్ న్యూట్రల్లో అంటే బాయ్స్ గర్ల్స్ పోటీ పడిన దాంట్లో 116కి ఆగిపోతే బాయ్స్ దగ్గరికి వచ్చేసరికి గర్ల్స్లో 556 వరకు వచ్చింది. అదే మీరు ఐఐటి మెడ్రాస్ తీసుకోండి, ఐఐటి మెడ్రాస్లో మీకు 159 వరకు బాయ్స్ దగ్గర జెండర్ న్యూట్రల్ ఆగిపోతే గర్ల్స్లో స్టార్టింగే 558 నుంచి 757 ర్యాంక్ వచ్చిన ఆల్ ఓవర్ ఇండియాలో ఓపెన్ కేటగిరీలో బాయ్స్కి అయితే 1559 వస్తే ఆగిపోయింది, ఇంకా సీట్ కంప్యూటర్ సైన్స్ రాలేదు వాడికి. అదే గర్ల్స్లో స్టార్టింగే 558 757 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. అలాగే మీరు ఐఐటి హైదరాబాద్ ఇక్కడ చూడండి, ఆల్ ఓవర్ ఇండియాలో 1046 ర్యాంక్ నుంచి 1790 ర్యాంక్ వచ్చినా కూడా ఐఐటి బాంబేలో ఐఐటి హైదరాబాద్లో సీట్ వచ్చింది బాయ్స్ వరకు. అదే గర్ల్స్లో చూడండి, స్టార్టింగే 4400, ఎక్కడ వరకు వచ్చిందో చూడండి 5158. అంటే ఎంత తేడా ఉంది చూడండి, 4 times, దగ్గరగా మినిమం 3 times ర్యాంక్. సో గర్ల్స్కి మీరు గనక కొద్దిగా మనసు పెట్టి, ఇంకా ఈ కమింగ్ మంత్స్ చాలా తక్కువ మనసు ఉన్నాయి, మీరు గనక ఎన్ఐటీలో సీట్ రాకపోయినా పర్వాలేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, జేఈ మెయిన్లో కొద్దిగా తక్కువ స్కోర్ వచ్చినా సరే అడ్వాన్స్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నారు, భయపడో రకరకాల కారణాల చేత. మీరు కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి, పెడితే డెఫినెట్గా మీరు ఐఐటీల్లో ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఐఐటి ఖరగ్పూర్ 415కి ఆగిపోయింది బాయ్స్కి. అయితే గర్ల్స్కి చూడండి 1600 వచ్చిన సీట్ వచ్చింది. అలాగే ఐఐటి కాన్పూర్ పెట్టాను, ఇక్కడ చూడండి, కాన్పూర్ పెట్టలేదా? ఓకే. ఐఐటి కాన్పూర్ చూడండి 252 వరకే ఆగిపోయింది బాయ్స్కి. ఇక్కడ స్టార్టింగే 781 నుంచి 1117 వరకు. సో మీరు ఏ ఐఐటి తీసుకోండి, ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, బాయ్స్కి 100తో ర్యాంక్ ఆగిపోతే గర్ల్స్కి కనీసం 300, 400, 500, ఒకసారి 900 కూడా సీట్ రావడానికి అవకాశం ఉంది. సో మిమ్మల్ని ఐఐటి పిలుస్తుంది, పట్టండి. పడితే ఆడపిల్లలు సాధించలేనిది ఏమీ లేదు. అంతరిక్షంలోనికి వెళ్ళిన వాళ్ళు ఒక ఐఐటి మనకు లెక్క అనుకొని గనక మీరు ప్రయత్నం చేస్తే
ఐఐటీని గ్రాబ్ చేయటం అనేది చాలా 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 ఈజీ. మీలో ఆ పట్టుదల, ఆ కసి, మీరు వెళ్ళాలనేటువంటి ఆ దీక్ష కనుక మీరు పట్టారంటే మనకున్న ఈ కొద్ది నెలల్లో ఐఐటీని అయితే డెఫినెట్గా సాధించగలరు. మీ అందరికీ ఐఐటి సీట్ తప్పనిసరిగా రావాలని, పేరెంట్స్ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేశాను నేను. సో తప్పనిసరిగా ఐఐటి అడ్వాన్స్ కోసం అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో కలుస్తాను నేను. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.